క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవానికి స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము.
మకరందము. సగమత స్వరమెట్. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదయ్యా. నీవిచ్చే మహిమ ఎదుట నాకున్న ప్రతి పరిస్థితి చిన్నదే. నీ మహిమలో దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నామని దేవుని సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ కొరకే జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. పాడదాం. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. మరొకసారి. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. జీవింతును నిత్యము నీ నీడలో, యేసయ్యా ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీరు ఎక్కడున్నా సరే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. మరొకసారి హృదయపూర్వక
నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ప్రభు పాదశాలందరూ కూడా లేచి నిలబడి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమ. మరొకసారి చేతులు పైకెత్తి నా జీవం నా సర్వం నీవేలేవా, నా జీవం నా సర్వం నీవేలేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగుజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రియులారా, ఈ రోజు మన ధ్యానాంశము శుభకరమైన ప్రయాణము కొరకు ప్రార్థనా శక్తి పొందుకొనము. శుభకరమైన ప్రయాణము కొరకు ప్రార్థనా శక్తిని పొందుకొనవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శక్తిని మనలో నింపే దేవుడై ఉన్నాడు. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని పొందుకుంటాం. ప్రియులారా, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తిని పొందుకుంటాం. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ప్రియులారా, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని పొందుకుంటాం. స్మాల్ ప్రేయర్ స్మాల్ పవర్. కాబట్టి ఎక్కువ పవర్ పొందుకోవాలనుకుంటున్నారా? ఎక్కువ శక్తిని పొందుకోవాలనుకుంటున్నారా? ప్రార్థన శక్తి ఎవరైతే పొందుకుంటారో వారే ఆ శక్తి ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే మనము ప్రయాణం చేయగలం. ప్రార్థన శక్తి మనలను నడిపించేదిగా ఉన్నది. దేవునికి వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు.
నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలు ఇందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ప్రియులరా, ప్రవక్త అయినటువంటి యోన దేవుని మాట వినకుండా నినివేకు వెళ్ళమన్నప్పుడు నినివే పురమునకు వెళ్లకుండా తర్షీషునకు వెళ్ళే వాడ ఎక్కి టికెట్ తీసుకొని ఆ వాడ అడుగు భాగమునకు వెళ్ళి గాఢ నిద్రపోవచ్చున్నట్లుగా మనము చూస్తున్నాం. వాడ నావికుడు వచ్చి అంతా చూస్తున్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగింది. ప్రతి ఒక్కరూ తమ తమ దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు, దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. నిజదేవుని ఎరిగినటువంటి ప్రవక్త వాడ అడుగు భాగమునకు వెళ్ళి నిద్రపోతున్నాడు. ఆ యొక్క వాడ నావికుడు వచ్చి చూచి, ఓయే నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించు అని గద్దించినట్లుగా మనము చూస్తున్నాం. అయినను యోనా లేచి ప్రార్థించలేదు. మొదటి అధ్యాయములో యోనా ప్రార్థించలేదు. రెండో అధ్యాయములో అతడు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగా దేవుడు తిమింగలమునకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒక గొప్ప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించగా ఆ మత్స్యము, ఆ చేప వచ్చి యోనాను మృంగినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. యోనా చేప కడుపులో ఉన్నాడు, చనిపోవడం లేదు, బ్రతికే ఉన్నాడు. యోనా చేప కడుపులో ఉండి ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని సన్నిధిలో అతడు ప్రార్థనలో గడుపుచున్నాడు. 3 దినములు ఉపవాస ప్రార్థన చేయుచున్నాడు. 3 దినముల ప్రయాణము చేప ప్రయాణము చేయుచున్నది. శుభకరమైన ప్రయాణము కొరకు ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఇప్పుడు యోనా మొదటి అధ్యాయంలో ప్రార్థన చేయలేదు గనుక, దేవుని మాట వినలేదు గనుక, ప్రార్థన చేయలేదు గనుక ఆ ప్రయాణము ప్రయాసగా మారినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని మాట వినకుండా, ప్రార్థన చేయకుండా మనము ప్రయాణం చేస్తే ఆ ప్రయాణము ప్రయాసగా మారిపోతుంది. భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ ప్రయాణము కొనసాగడం లేదు. ఆ తుఫానులో ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నారు. ప్రాణం దక్కితే బాగుండు అని తమ విలువైన సామాగ్రిని వాడ తేలిక చేయుట కొరకు విలువైన సామాగ్రి అంతటిని సముద్రములో పారవేసినట్లుగా మనము చూస్తున్నాం. వాక్యంలో మనము చూస్తున్నప్పుడు ప్రయాసతో కూడినటువంటి అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రార్థన చేయకపోతే నష్టము కలిగినట్లుగా మనము చూస్తున్నాం. కష్టం వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థన చేయకపోతే ప్రయాస, ప్రార్థన చేయకపోతే కష్టము, ప్రార్థన చేయకపోతే నష్టము కలుగుతుంది. నష్టం కష్టం కలగకుండా ఉండాలంటే ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. మన ప్రయాణాలు సజావుగా సాగాలంటే మనం ప్రార్థన పోరాటమును చేయవలసిన వారిగా ఉన్నాం. దైవజనులు దేవుడు ప్రేరేపించి ఈ ప్రార్థన పోరాటమును మన కొరకే ఏర్పాటు చేసి ఉంటుండగా మన జీవిత యాత్రలో మనము ఏ కష్టము లేకుండా, ఏ నష్టము లేకుండా సమస్యలు అధిగమించి సంతోషముతో శుభకరమైన ప్రయాణము సాగాలని దైవజనులు ఈ ప్రార్థనలు చేయించుంటుండగా మన జీవిత యాత్రలో శుభకరమైన యాత్ర, శుభకరమైన ప్రయాణము సాగునట్లుగా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన లేమి మనలో ఉంటే నిద్రమత్తులముగా, సోమరపోతులముగా మనం ఉన్నట్లయితే నష్టము, కష్టము, ప్రయాస, మనం గమ్యాన్ని చేరుకోలేము. మనం అనుకున్న పని జరగదు. దేవుని మాటకు లోబడవలసిన వారిగా ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుని మాటకు మనం లోబడాలి. ఆయన చెప్పిన మాట మనం వినాలి. అప్పుడే మన ప్రయాణాలు సాగుతాయి. 2వ అధ్యాయంలో శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేయుచున్నాడు. చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు.
దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలు దేవుడు అంగీకరించే దేవుడు. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, చేప కడుపులోని ప్రార్థన చేస్తున్నాడు, ప్రయాణము సాగుతుంది. ప్రయాణము. ప్రార్థన ఆగిపోతే ప్రయాణం ఆగిపోతుంది. ప్రార్థన చేస్తుంటే ప్రయాణం సాగుతుంది. చేప 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన. ఒకవైపున చేప ఉపవాసం ఉన్నది. ఈ ప్రవక్త అయిన యోనా గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. నినివే పట్టణమునకు తీసుకుని వెళ్ళి ప్రియులరా యోనాను ఒడ్డున కక్కివేసినట్లుగా, ఆ యొక్క సముద్రపు ఒడ్డున కక్కివేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. భయంకరమైన మరణపాయములో నుండి దేవుడు యోనాను బయటికి తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవుడు ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి ఉన్నాడు. ఒక దిన ప్రయాణమంత దూరము అతడు నినివే పట్టణమునకు దుర్గతిని ప్రకటించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులర వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రార్థనా శక్తి శుభకరమైన ప్రయాణము జరుగునట్లుగా చేస్తుంది. ప్రార్థన లేమి ప్రయాసలతో కూడినటువంటి జీవితాన్ని, నష్టాన్ని, కష్టాన్ని తీసుకుని వస్తుందని వాక్యములో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ విధముగా ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును అని దేవుడు అంటున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో ఆయన నడిపించడం అప్పుడు మనలను ప్రారంభిస్తాడు. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలో మనల్ని నడిపించు దేవుడు. నీళ్ల కాలువల యొద్ద నడిపించు దేవుడు. తండ్రిగా ఆయన మనల్ని నడిపించు దేవుడు. కాపరిగా ఆయన మనల్ని నడిపించు దేవుడై ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందును మనల్ని నడిపించాలంటే మనము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థించుచుండగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. 107వ కీర్తన 4వ వచనం నుండి, వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను యెహోవా వారిని నడిపించెను. ప్రార్థించే వారిని నడిపించే దేవుడై ఉన్నాడు. 107వ కీర్తన 28వ వచనం నుండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. గాలి తుఫానులను గద్దించి నిమ్మలపరిచే దేవుడై ఉన్నాడు. ఆపదలలో నుండి వారిని విడిపించిన దేవుడు, వారిని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వారు కోరిన రేవునకు నడిపించాడు. అద్దరికి చేర్చువాడు, మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. అలల మీద నడుచుకుంటూ వచ్చిన దేవుడు. ఆయన నడి సముద్రములోనైనా ఆయన మనలను నడిపించు దేవుడై ఉన్నాడు. ప్రియులరా, వాక్యములో మనం చూస్తున్నప్పుడు గాలి తుఫాన్లను గద్దించి నడిపించే దేవుడు. కష్టకాలంలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కష్టాలలో నుండి మనల్ని విడిపించి నడిపించే దేవుడుగా ఆయన మనకున్నాడు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘము పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నారు. వారు ప్రార్థన చేయుచుండగా పేతురు గారిని దేవుడు నడిపించుచున్నాడు. దేవుడు తన దూతను పంపించాడు. గొప్ప వెలుగు ప్రకాశించింది ఆ యొక్క చెరసాలలో. వెంటనే పేతురు గారికి ఉన్న చేతి సంకెళ్ళు ఊడి పడిపోయాయి. పేతురును గొప్ప వెలుగు ప్రకాశించింది ఆ చెరసాలలో. దూత పేతురుని తట్టి లేపినప్పుడు, అతడు లేచినప్పుడు వెంటనే చేతి సంకెళ్ళు కింద పడిపోయాయి. ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి. ఇనప గవిని దగ్గరికి రాగా ఇనప గేటు
దానంతట అదే ఓపెన్ అయిపోతుంది, డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి, చెరసాల తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. సంఘ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ప్రియులారా, సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నారు. దేవుని ప్రేమించింది సంఘము, దైవజనుని ప్రేమించింది ఆ సంఘము. ప్రేమించి దైవజనుని కొరకు ప్రార్థన చేయగా దైవజనుడైన పేతురు గారిని దేవుడు అద్భుతంగా మరణపాయం నుంచి విడిపించి చెరసాలలో నుండి బయటికి నడిపించి ప్రార్థన జరిగే స్థలమునకు పేతురు గారిని నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థన విడిపించును, ప్రార్థన నడిపించును. ఎందరో బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో నుండి విడిపించబడాలంటే మనమందరము ప్రార్థనా పోరాటము చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా అనేక మంది పాప బంధకాల నుండి, సాతాను బంధకాలలో నుండి, ఈ విధముగా చెరలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. అనేక మంది బంధకాల నుండి విడుదల పొందుకోవాలి, వారు నడిపించబడాలి. దేవుని మందిరానికి, ప్రార్థన జరిగే స్థలానికి వారు నడిపించబడాలంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆ విధముగా అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘము ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. దైవజనుని మీద ప్రేమ, దేవుని ఎడల ప్రేమ, దేవుని సేవా కార్యక్రమాలు జరగాలనే ఆశ సంఘము కలిగి ఉన్నారు. మధ్యరాత్రి వేళలో వారు ప్రార్థన చేయుచున్నారు. అత్యాసక్తితో ప్రార్థించడం ద్వారా అద్భుతాలను మనం చూస్తాం. ప్రియులారా, ప్రార్థన శక్తి నడిపించే శక్తి, విడిపించే శక్తి, నడిపించే శక్తి. ఆ విధంగా వ్యక్తిగతంగా మనం చేసుకునే ప్రార్థన మనకున్నటువంటి సమస్యల నుంచి విడిపిస్తుంది, మనలను శుభకరమైన ప్రయాణం కొరకు చక్కగా నడిపిస్తుంది. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారిని దేవుడు విడిపిస్తాడు, వారిని దేవుడు నడిపిస్తాడు. ఆ విధముగా మనము ప్రార్థన శక్తి పొందుకొని ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా అనేక మంది విడిపించబడి నడిపించబడుదురుగాక. అటు రీతిగా మనము అత్యాసక్తితో ప్రార్థన పోరాటము సలుపుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈ ప్రార్థనా పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థనా పోరాటంలో చేయబడుచున్న ప్రార్థనల ద్వారా ఎందరినో పాప బంధకాల నుంచి విడిపించుచున్నందుకు స్తోత్రములు. అపవాది చీకటి శక్తుల చేత బంధింపబడిన వారిని విడిపించుచున్నందుకు స్తోత్రములు. అనేక రకాలైన ఉచ్చులలో నుండి, సమస్యలలో నుండి మీరు విడిపించుచున్నందుకై స్తోత్రములు. ప్రతి విధమైన బంధకాల నుండి ప్రజలను విడిపించమని ప్రార్థన చేయుచున్నాను. కుల బంధకాలు, ప్రాంతీయ బంధకాలు, అనేక రకాలైన బంధకాలలో ప్రజలు ఉన్నారు. ప్రతి విధమైన బంధకముల నుండి విడుదల పొందుదురుగాక. వారిని సన్నిధికి నడిపించబడుదురుగాక. శుభకరమైన ప్రయాణము కలుగునట్లుగా మేము ప్రార్థనా శక్తిని పొందుకొని ఆ శక్తితో ప్రయాణము చేయనట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. ఎవరికి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానం లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేయుచున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేయుచున్నాను.
ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోచున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థన బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేని నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయండి. నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేయుచున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించుమని, ప్రతి ఒక్కరిని దీవించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.